అందరు నమస్కారం అండి. 2 రోజుల ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఆ చుట్టుపక్కల ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఆహ్వానం పంపించిందండి. ఆహ్వానం మేరకు చాలా మంది యూట్యూబర్స్ ఆ ప్రోగ్రాంలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు, ఆయన ఏ జిల్లాకు వెళ్ళినా సరే ఆ జిల్లాలో ఉన్న యూట్యూబర్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు అన్నీ మాట్లాడి వాళ్ళకి ఫోటో ఇచ్చి పంపిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా కూడా అలాగే పిలిపించుకున్నారు, అలాగే ఫోటో ఇచ్చి పంపించారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఒక కుర్రోడండి, ఇతని పేరు నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇతను ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చేతిలో ఒక పాస్పోర్ట్ పెట్టుకొని అందరినీ పిలిచారు, నన్ను పిలవలేదు. వాళ్ళందరూ బచ్చాగాళ్ళు, నేను ఇంటర్నేషనల్ ట్రావెలర్ని, ఇంటర్నేషనల్ యూట్యూబర్ని, నాకు ఆహ్వానం పలకలేదు, ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దుర్మార్గం అని ఈ కుర్రోడు మాట్లాడుతున్నాడండి. ఒకసారి ఈ కుర్రోడు ఏం మాట్లాడుతున్నాడు అనేది వినిపిస్తా, వినండి. అంటే ఇతను మా వీడియో చూసిన తర్వాత ఇతను ఎవరు అని తెలుసుకున్నా. అంటే ఇతను కంటెంట్ ఎలాంటిది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇతను ఎలాంటి వీడియోలు చేస్తుంటారు అనేది చూసా. అవి కూడా చూపిస్తా, మొత్తం 3 వీడియోలు ఉన్నాయి, చూపిస్తా. చాలా కామెడీగా ఉంటుంది. ఒకసారి ఈ కుర్రోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా, వినండి. ఇదిగోండి భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ రోజు నాకు ఎంత బాధ వేస్తుందంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఏపీ గవర్నమెంట్ కి, జిఎంఆర్ సంస్థకి నేను ఒకటే అడుగుతున్నాను, కష్టపడే వాళ్ళకి మీరు గుర్తించరా? ఒక్కసారి చూడండి ఎన్ని ఫ్లైట్లు, చూడండి ఎన్ని ఎక్కాను చూడండి. ఇదిగోండి మొత్తం అన్ని విజయనగరం, శ్రీకాకుళం నుంచి ఎంతమంది ట్రావెలర్స్ ఉన్నారు? అన్వేష్ ఉన్నారు, అన్వేష్ అడగరారు పక్కన పెట్టి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నేనున్నాను. శ్రీకాకుళంలో ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు? చిన్న చిన్న పేజీల వాళ్ళకి పాస్ ఇచ్చారు, మీడియాకి పాస్ అవ్వలేదు, పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ పాస్ అవ్వలేదు, నాలుగు ట్రావెలర్స్ పాస్ అవ్వలేదు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఇది చాలా అన్యాయం అండి. ఎవరెవరికో పిలిచారు. ఈ రోజు 195 దేశాలు నేను తిరుగుతానా, మీరు పిలిచిన వాళ్ళు తిరుగుతారా? రేపు పొద్దున్న ఎయిర్పోర్ట్ అనుబంధం నాకుందా వాళ్ళకుందా? కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయండి. ఎవరెవరికో మీరు పెట్టారు, పెద్ద పెద్ద క్రియేటర్స్ కి, నాలాంటి ట్రావెలర్స్ కి ఎవరు పెట్టలేదు. ఇక నుంచి నేను దేశాలు ఏ హైదరాబాద్, ఏ కలకత్తా, ఏ ఢిల్లీలో, ఏ ముంబై రావుతాను తప్ప ఇక్కడ నుంచి అస్సలు ఈ రోజు నేను చెప్తున్నాను, నా గౌరవం దగ్గరికి నేను రాలేదండి. నాకు ఎవరి మీద కోపం లేదండి. ఇది నా బాధ, నాకు కష్టం గుర్తించలేదని బాధపడుతూ ఈ వీడియో చేస్తున్నాను. నువ్వు వెళ్ళకండి, నువ్వు ఎవరంతా వెళ్ళమన్నారు చెప్పండి. నువ్వు వెళ్ళకు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వెళ్ళబాకు. నువ్వు అసలుకి నీ వల్ల అసలుకి ఏమి కాదు, అసలు నీ వల్ల ఉపయోగమే లేదు. ఏమండి నేను చెప్తున్నాను, నన్ను పిలవలేదు అంటున్నారంటే అందరిని పిలవరండి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మంచి మంచి వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే సమాజానికి ఉపయోగపడి వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే బూతులు మాట్లాడని వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే వల్గారిటీ లేని వీడియోలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే పిలిపించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని మీలాగా వల్గర్ కంటెంటు, లేకుంటే బూతుల కంటెంటు, మసాజ్ కంటెంటు చేసే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోరు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించదు. నువ్వు చేసే కంటెంట్ ఏంటి? వల్గర్ కంటెంటు. నువ్వు చేసేది ఏంటి? చిల్లర కంటెంటు. ఒక వీడియో చూపిస్తా, నేను చూసా. ఇతను ఎవరో, అతనికి ఏంటంటే మొత్తం బూత్ వీడియోలే, మొత్తం చిల్లర కంటెంటే ఇతను చేసేది. చూడండి. ఇంకోటి చూపిస్తా చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ మనం మసాజ్ సెంటర్కి వచ్చాము. ఇప్పుడు పాప మనకి మసాజ్ చేస్తుంది. అమ్మ మసాజ్ ఎంత? 30 మినిట్స్ కట్ట 150. అంటే మన దాంట్లో 800 రూపీస్ పడుతుంది. మనం పాపతో లోపలికి వెళ్ళి మసాజ్ చేసుకుందాం. సెంట్రల్ వెల్కమ్ టీ ఇచ్చారు. ఇక్కడ మన దరిద్రం ఏంటంటే ఓన్లీ ఫుడ్ మసాజ్ కి వీడియో అంట, బాడీ మసాజ్ కి వీడియో నాట్ అలౌడ్ అంట. కానీ వీళ్ళు మసాజ్ చేస్తుంటే మామూలుగా లేదు. ఈవిడ ఏటు బయట తిప్పేస్తుంది. అమ్మ మెల్లిగా, అమ్మ నాయమ్మో మామూలు చేయట్లేదు, మెల్లిగే అమ్మో అబ్బా అది అబ్బా దీని అమ్మ మామూలు చేయలేదు. బాడీ మసాజ్ మామూలు చేయలేదు, కుమ్ముడు. ఫైనల్ గా ఫీడ్బ్యాక్ ఇమ్మన్నారు. తమ్ముడు ఇలాంటి కంటెంట్ చేస్తే పిలుస్తారా తమ్ముడు? చెప్పు, ఎవరైనా గుర్తిస్తారా ఇలాంటి కంటెంట్ చేస్తే? ఎవరు గుర్తించడు. నువ్వు వెళ్ళి మసాజులు చేసుకోవటం, లేకుంటే అది చేసుకోవడం, ఇది చేసుకోవటం, బూతులు మాట్లాడుకోవటం, వల్గర్ కంటెంట్ చేయటం, లేకుంటే 18+ వీడియోలు చేయటం, ఇలాంటివి చేస్తే ఎవరు గుర్తించరు, ఎవరు కూడా పిలవరు. రెండోది, నీకున్న సబ్స్క్రైబర్స్ 90,000. 9,000 పెట్టుకొని నువ్వు నన్ను పిలవలేదు,
నీకు 9,000 ఉంటే పిలిచేస్తారా నిన్ను? 9,000 సబ్స్క్రైబర్స్ కేవలం 9,000 సబ్స్క్రైబర్స్ ఉంటే పిలవరు. సరే 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా పిలిచినా కానీ నువ్వు చేసే కంటెంట్ బాగుండాలి. నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అని పక్కన పెడితే నువ్వు చేసే కంటెంట్ మంచి కంటెంట్ అయి ఉండాలి. అది నువ్వు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే కంటెంట్ మంచి కంటెంట్ ఉండాలి. అలాగే నువ్వు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. అలాంటి వారిని పిలుస్తారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తుల్ని, వల్గర్ కంటెంట్ చేయని వ్యక్తుల్ని మాత్రమే ఆహ్వానం పంపిస్తారు. మా ఊరికి నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం, మా ఊరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మాది పక్కనే ఉన్న కలిగిరి మండలం. పొద్దున లేస్తే ఇంజమూరికి వెళ్తాం, వస్తాం పోతాం. ఆ ఇంజమూరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా ఉన్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు. నన్ను పిలవలా. ఎందుకు పిలవలేదంటే నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నేను కూటమికి సపోర్ట్ చేసే వ్యక్తిని కాబట్టి నన్ను పిలవలా. నీకు 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు 2 ఛానల్స్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కలిపి నాకు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అలాంటిది నన్నే పిలవలా. నేను పార్టీ కోసం చాలా ఎక్కువగా కష్టపడుతుంటా, అది అందరికీ తెలుసు. అయినా కానీ నన్ను పిలవలా. ఎందుకు పిలవలేదు? నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను పిలవరు అలాంటి ప్రోగ్రాలకి. ఏదో పార్టీ కార్యక్రమాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు అంటే పిలుస్తారేమో తప్ప అలాంటి కార్యక్రమాలకి నన్ను అలాంటి వాళ్ళని పిలవరు. ఎందుకంటే నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి. అలాగే నిన్నైనా సరే ఇంకెవరినైనా సరే పార్టీకి సంబంధం లేని వ్యక్తుల్ని మాత్రమే ఆహ్వానం పంపిస్తారు. అలాగే మంచి కంటెంట్ చేసే వాళ్ళని మాత్రమే ఆహ్వానం పంపిస్తారు. నీలాగా చిల్లర కంటెంట్ చేసే వాళ్ళని, మసాజ్ కంటెంట్ చేసే వాళ్ళని, బూత్ కంటెంట్ చేసే వాళ్ళని, వల్గర్ కంటెంట్ చేసే వాళ్ళని ఆహ్వానం పంపించరు. మనకి ఒక దగ్గర నుంచి ఆహ్వానం రాలేదంటే ఎందుకు రాలేదు అనేది మనం ఒకసారి చూసుకోవాలి. మనం చూసుకోవాలి. మనం ఎందుకు పిలవలేదు, మనం ఎందుకు పిలవడం కారణం ఏంది? ఓకే, మనం ఇలాంటి కంటెంట్ చేస్తున్నాం, ఇలాంటి కంటెంట్ చేస్తే ప్రభుత్వం పిలవదు, ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు అని మనం అర్థం చేసుకోవాలి. నన్ను పిలవనప్పుడు కూడా నేను అదే అర్థం చేసుకున్నా. నన్ను పిలవరని తెలుసు, ఎందుకంటే నేను పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి పిలవరు అది. సో నేను ఇలాగా బాధపడి మా ఊరికి వచ్చి బాబు గారు నన్ను పిలవలేదు అని చెప్పి నీలాగా నేను వీడియో చేసి లేకుంటే బాధపడి వీడియో పెట్టేస్తే ఎంత కామెడీగా ఉంటుంది తమ్ముడు చెప్పు? ఎంత కామెడీగా ఉంటుంది? నువ్వు చేసే కామెడీ కూడా అలాగే ఉంది. నన్ను పిలవలేదు అంటావు. అసలు నేను ఎందుకు పిలవలేదు అది ఆలోచించుకోవాలి కదా. వల్గర్ కంటెంట్ చేస్తే ఎవరు పిలవరు తమ్ముడు. వల్గర్గా చేస్తే ఎవరు పిలవరు. మంచిగా చేస్తే పిలుస్తారు. అందరిని పిలిచి నిన్ను పిలవలేదంటే ఎందుకు పిలవలేదో అర్థం చేసుకోవాలి. అంతేగాని నన్ను పిలవలేదు నేను ఇంక అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ దరిదాపులు కూడా నువ్వు వెళ్ళకు నాయనా. నీ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు. నీ వల్ల ఒక రూపాయి ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళనంత మాత్రాన అక్కడ ఊడేది ఏం లేదు. నువ్వు వెళ్ళబాకు. నువ్వు ఏ చెన్నైయో లేకుంటే ఏ బెంగళూరు కర్ణాటక వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి ఫ్లైట్లు ఎక్కువ. నువ్వు అక్కడికి భోగాపురం వెళ్ళబాకు. నీలాంటి అవసరంలే, అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలే. సరేనా? నువ్వు వీడియోలు పెట్టేసి నన్ను ఎందుకు పిలవలేదు ఏంటి చిల్లర మాటలు? ఏంది ఇది? ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కడికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఏదో ఒక రకం మీద బుద్ధి ఉండాలి కదా. ఇంటర్నేషనల్ ట్రావెలర్ నువ్వా? ఇంటర్నేషనల్ ట్రావెలర్కి నీకు 9,000 సబ్స్క్రైబర్స్ నిన్ను పిలుస్తారు. బుద్ధి ఉండాలి ఇలాంటి వీడియోలు చేయడానికి. నువ్వు చేసే చిల్లర వీడియోలు, చిల్లర కామెడీ వీడియోలు, 18+ వీడియోలు, వల్గర్ వీడియోలు, సిగ్గుండాలి. థ్యాంక్ యూ.